హలో ఎవ్రీవన్, నమస్తే అండి. మన లైఫ్లో మనకు అన్నీ ఇంపార్టెంటే. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, వారితో చిన్న చిన్న సంతోషాలు ఉండాలి, కష్ట సుఖాలను పంచుకునేందుకు ఒక ఫ్రెండ్స్ ఉండాలి, దర్జాగా బతకడానికి డబ్బు, హోదా, ఇల్లు, కారు అన్నీ ఉండాలి. వీటిని సంపాదించడం కోసం చాలామంది చాలా కష్టపడుతుంటారు. రేపు ఫ్యూచర్ బాగుండాలని తమ ఇల్లును, ఫ్యామిలీను విడిచి దూరంగా కూడా బ్రతుకుతారు. తమ వాళ్ళను హ్యాపీగా ఉంచడం కోసం చాలా కష్టపడతారు. ఎప్పుడో ఒకసారి కానీ వాళ్ళకి టైం ఇవ్వము, వారితో కాలక్షేపం కూడా చేయము. దీనివల్ల మీరు ఎంత విలువైన సమయాన్ని కోల్పోతున్నారో ఒక్కసారి గమనించండి. డబ్బు సంపాదించడం, కష్టపడడం ముఖ్యమే, కానీ దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత ఇవ్వాలి. ప్రతి ఒక్క లైఫ్లోని ఫ్యామిలీయే ఫస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళతో కలిసి ఉన్నప్పుడే లైఫ్ బాగుంటుంది. కానీ గజిబిజి లైఫ్లో తీరికలేని పనులు చేస్తూ మీ కోపాలను మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ మీద చూపిస్తారు. వాళ్ళ మనసు బాధపడేలా చేస్తారు. చివరకు గొడవలు పెట్టుకొని చాలా దూరం వెళ్ళిపోతారు. అప్పుడు మీ జీవితానికి అర్థమేది, మీ కష్టానికి విలువేది? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? లైఫ్ అంటే ఏంటో ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాము. ఈ స్టోరీ మీకు తెలిసినట్లయితే స్కిప్ చేయండి, నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక ప్రొఫెసర్ తన ముందు టేబుల్పై కొన్ని వస్తువులతో క్లాస్ రూమ్లో తన స్టూడెంట్స్ ముందు నిలబడతాడు. ఆయన తన క్లాస్ స్టార్ట్ చేస్తూ ఒక పెద్ద ఖాళీ గాజు సీసాను స్టూడెంట్స్కు చూపిస్తాడు. అందులో కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు వేసి నింపుతారు. సీసా పూర్తిగా నిండిందా అని స్టూడెంట్స్ని అడుగుతాడు. దీంతో వారంతా అవును అని సమాధానం చెప్తారు. అప్పుడు మళ్ళీ ఆ ప్రొఫెసర్ కొన్ని చిన్న చిన్న రాళ్ళను వేస్తారు. పెద్ద రాళ్లతో నిండిన సీసాలో కూడా చిన్న చిన్న రాళ్ళు ఖాళీ ఉన్న చోట ఇరుకుతాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్ మళ్ళీ ఆ సీసాను చూపిస్తూ ఇప్పుడు నిండిందా, ఖాళీగా ఉందా అని అడుగుతాడు. దీన్ని ఆ స్టూడెంట్స్ ఇప్పుడు పూర్తిగా నిండింది, సీసా ఖాళీ లేదు అని చెప్తారు. దీంతో మళ్ళీ ఆ ప్రొఫెసర్ సన్నని ఇసుకను తీసుకొని సీసాలో నింపుతారు. సీసాలో ఇసుక కూడా సన్నని ఖాళీలతో ఉంటుంది. మళ్ళీ ఆ ప్రొఫెసర్ సీసా చూపిస్తూ ఇప్పుడు నిండిందా అని అడుగుతారు. దీన్ని స్టూడెంట్స్ అవును అని సమాధానమిస్తారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ మాట్లాడుతూ, ఈ సీసా కూడా మీ లైఫ్ లాంటిదే. ఇందులో పెద్ద రాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే చిన్న రాళ్ళు మీరు సంపాదించిన ఇల్లు, కారు, ఇతర సౌకర్యాలు. ఇక చిన్న ఇసుక మీ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్. మీరు సీసాలో ఇసుకను ముందుగా నింపితే, ఆపై రాళ్లను నింపితే పెద్ద రాళ్లకు ప్లేస్ ఉండదు. అంటే దానికి అర్థం మీరు మీ జీవితంలో మీ సమస్యలకు ఫస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత సంపాదనకు నెక్స్ట్ ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీకి చివరి ఇంపార్టెంట్ ఇస్తే చివరకు మీ జీవితంలో మిగిలేవి ప్రాబ్లమ్స్. విలువలేని ఆస్తులు తప్ప విలువైన బంధాలకు ప్లేస్ ఉండదు. కాబట్టి మీ లైఫ్లో దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలో మీరే నిర్ణయించుకోండి. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని ప్రొఫెసర్ చెబుతారు. ఇప్పుడు అర్థమైంది కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ నుంచి ఏమీ కోరుకోరు, మీ కాస్త సమయం, కొన్ని మాటలు తప్ప. వారితో హాలిడేస్ రోజుల్లో అయినా ఆనందంగా గడపండి. వారిని హ్యాపీగా ఉంచేందుకు ట్రై చేయండి. వారితో ఒక్కరోజు పనులన్నీ చేపించడం మానిపించి డిన్నర్ లేదా పిక్నిక్ తీసుకువెళ్ళండి. ఇవి వారికే కాదు, మీ లైఫ్లో కూడా మర్చిపోలేని జ్ఞాపకాలుగా ఉంటాయి. కాబట్టి ఉన్నది ఒకటే జిందగీ ఫ్రెండ్స్. బీ హ్యాపీ. థ్యాంక్ యూ.